పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? త్వరలోనే పవన్ కళ్యాణ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కబోతోందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అందుకే ముందస్తుగా నాగబాబుకి ఏపీ కేబినెట్ లో చోటు దక్కింది అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. పవన్ ను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసుకుంటోంది. పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఈ అంశం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ప్లాన్లో భాగంగానే జాతీయ అంశాలపై తరచూ పవన్ స్పందిస్తూ ఉన్నారు. తిరుమల లడ్డూ వివాదం, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంశాలపై పవన్ గొంతెత్తుతున్న సందర్భాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. రీసెంట్గా ఆయన ఢిల్లీ టూర్లో కూడా వస్తున్న సందర్భంలో ఆయన ఢిల్లీ టూర్లో భాగంగా బంగ్లాదేశ్లోని హిందువులపై దాడుల విషయంలో ఆయన రియాక్ట్ అయ్యారు. తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఆయన రియాక్ట్ అవుతున్న సందర్భంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఆ తర్వాత రీసెంట్గా ఇటు ప్రధానిని అలాగే హోంమంత్రిని కలిసే సందర్భంలో ఢిల్లీ టూర్లో భాగంగా ఆయన వెళ్ళిన క్రమంలో కూడా ఇటు పలువురు కేంద్ర మంత్రులని కలిశారు. కేంద్ర మంత్రులని కలిసిన సందర్భంలో కూడా ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా పర్యటనలో భాగంగా మీడియా అడిగినప్పుడు ఆయన హిందువుల మీద దాడుల అంశానికి సంబంధించి కూడా రియాక్ట్ అయ్యారు, ఇటు బంగ్లాదేశ్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారా? అక్కడ కూడా చక్రం తిప్పేందుకు సిద్ధం కాబోతున్నారా? దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి జాతీయ రాజకీయాల్లోకి కీలకంగా వ్యవహరించేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎప్పుడు ఈ అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్తే కనుక ఇక్కడ వాక్యూమ్ అనేది ఉంటుంది జనసేనకు సంబంధించి. సో ఎలా ఫీల్ చేయాలనుకుంటోంది మరి? ప్రస్తుతానికైతే ఒక చర్చ అయితే నడుస్తుంది. జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లాలనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనబడుతుంది. తాజా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలు, దాదాపు 11 నియోజకవర్గాల్లో ఆ వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారానికి పంపడము, అమిత్ షా పిలిపించుకుని మరి మాట్లాడి ప్రచారాన్ని కూడా పంపారు. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ బలపడట్లేదు. ముఖ్యంగా 5 రాష్ట్రాలకు సంబంధించి కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కొంత వెనకబడి ఉంది. కాబట్టి ఒక బలమైన నేత కోసం, చరిష్మా గల నేత కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. సౌత్ నుండి ఒక బలమైన నేత ఉంటే బాగుంటుందని ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ అక్కడికి తీసుకువెళ్లి ఆయన సేవలను ఉపయోగించుకోవడం ద్వారా పూర్తిగా దక్షిణాది మీద కూడా పూర్తిగా ఫోకస్ పెట్టాలనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా ఉందని ఒక చర్చ అయితే నడుస్తుంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లేస్ లో నాగబాబుని కేబినెట్ బెర్త్ ఖరారు చేయబోతున్న ఒక టాక్ కూడా నడుస్తుంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయితో పాటు ఇతర దేశాలకు సంబంధించి కొన్ని ఇష్యూస్, మన బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి ఆ ఇష్యూతో పాటు ఇంకా ఇతర ఇష్యూస్ కూడా ఆయన లడ్డూ వ్యవహారం కానీ బంగ్లాదేశ్ హిందువుల పైన దాడులకు సంబంధించిన వ్యవహారం మీద కూడా ఎక్కువగా స్పందిస్తూ వస్తున్నారు. జాతీయ రాజకీయాలపైన కూడా ఎక్కువగా స్పందిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో ఫిర్యాదు ఇస్తుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి వచ్చినా, లేకపోతే అక్కడ ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా, ఎన్డీఏ సమావేశాలు జరిగినా పవన్ కళ్యాణ్ కి రెడ్ కార్డ్ పై పరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. కాబట్టి జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంటే కేంద్ర మంత్రి పదవి ఏదైనా ఇచ్చి అక్కడ ఉపయోగించుకుని దాని ద్వారా సౌత్ పైన ఫోకస్ పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది చాలా సందర్భాల్లో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతానని ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వదిలేసి జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్లే ఛాన్స్ ఉంటుందా ఉండదని ఇంకో చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నాగబాబుని బరిలో కేబినెట్ మంత్రి పదవి ఇవ్వడం వెనుక అదేమన్నా ఆ కారణం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో వెళ్ళబోతున్నారు కాబట్టి ఆయన అన్నయ్యకి ఇప్పుడు కేబినెట్ లో మంత్రి పదవి ఇవ్వబోతున్నారని ఇంకో చర్చ కూడా సైమల్టేనియస్ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ తోనే. రాజేష్, మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది చెప్పుకోవాలి. ఇప్పటికే కేంద్ర మంత్రి పదవులకు సంబంధించి కొంత స్పేస్ ఉంది అంటూ కూడా చర్చ చూడేందుకు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం ఆ స్పేస్ ఉందనుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్తో పాటు మరికొంతమంది పేర్లను కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో పవన్ని ఫిల్ చేస్తే బాగుంటుంది ఆ స్పేస్లో, అప్పుడు ఆ ఇంపాక్ట్ ఇటు దేశవ్యాప్తంగా ఉంటుందంటూ కూడా చర్చ జోరందుకుంటోందా? ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది భారతీయ జనతా పార్టీ?
అదే కేంద్ర కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందని ఒక ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ కేంద్ర కేబినెట్ విస్తరణ ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలనుకుంటే అప్పుడు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఎక్కువగా తెలుగు పవన్ కళ్యాణ్ ఒక స్టేట్ ఉంది, తెలుగు వాళ్ళు ఎక్కడ పవన్ కళ్యాణ్ ఐడెంటిఫై చేస్తారు కాబట్టి దాన్ని ఓటు బ్యాంక్ గా మళ్లించుకోవాలనేది వ్యూహంగా కనబడుతుంది. ముఖ్యంగా తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకుంటే కనుక దానికి ఒక అంత ఉపయోగపడుతుందని భారతీయ జనతా పార్టీ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ని జాతీయ రాజకీయాలు తీసుకువెళ్ళాలి, కేంద్ర మంత్రి పదవి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు చెప్పినట్టే ఆంధ్రప్రదేశ్ వదిలేసి పూర్తిగా కేంద్రం జాతీయ స్థాయిలో పనిచేయడానికి సముఖత చూపుతారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం కనబడదు. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు ఓటమిలో ఉన్నప్పటికీ ఇప్పుడు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విడిగా పోటీ చేసే అవకాశం ఉంది, భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం, ఇలా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్న ఒక ఉత్కంఠ అయితే ఉందని చెప్పాలి. అయితే నాగబాబుకి కేబినెట్ బెర్స్ ఖరారు అయిన తర్వాత ఏదైనా వాస్తవం ఏ విషయం అనేది బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఆ చర్చ నడుస్తుంది. జాతీయ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు కాబట్టే నాగబాబుని కేబినెట్ తీసుకొస్తున్నారు, ఆయన కుటుంబ సభ్యుడైన నాగబాబుని తీసుకొస్తున్నారు ఒక చర్చ నడుస్తుంది. మనకి క్లారిటీ జనసేన పార్టీ వర్గాలు కూడా ఇవ్వట్లేదు. చూడాలి మరి నాగబాబుకి ఎప్పుడు కేబినెట్ మంత్రి ఇస్తారో చూస్తే దాన్ని బట్టి అప్పుడు ఏదైనా నిర్ణయం వచ్చే అవకాశం ఉందో అప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనే ప్రకటిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. రాజేష్, మొదటి నుంచి మనం చూస్తూ వచ్చాం భారతీయ జనతా పార్టీకి సంబంధించి మిత్రపక్షాలన్నిటికీ కూడా దాదాపుగా కేంద్ర మంత్రి స్థానాన్ని మంత్రివర్గంలోకి తీసుకున్న సినారియో మనం చూసాం. కానీ జనసేనకు సంబంధించి ఎక్కడా కూడా కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు, కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటూ చాలా జోరుగా విస్తృతంగా ప్రచారం జరిగింది ఆ టైంలో. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం ఆ స్పేస్ ఉంచిందనుకోవాలా? పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక వ్యూ కావచ్చు, ఒక క్లారిటీ కావచ్చు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత కుదిరితే పవన్ని కేంద్ర కేబినెట్లోకి తీసుకొని అప్పుడు పవన్ సేవలు వినియోగించుకోవాలంటూ ఆలోచించింది అనుకోండి. ఎందుకంటే ఒక దూరదృష్టితోనే ఆ కేంద్ర మంత్రి పదవికి సంబంధించి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు, చర్చ కూడా జోరందుకుంటోంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి. అంటే ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఎంపీలు వచ్చిన నేపథ్యంలో జనసేనకు కూడా ఒక ఎంపీ పదవి కేంద్ర మంత్రి పదవి వస్తుందని టాక్ నడిచింది. బాలశౌరి బెర్త్ ఖరారు చేయబోతున్నారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అప్పుడు జనసేనకు కాకుండా 2 కేంద్ర మంత్రి పదవులు టీడీపీకి వచ్చిన నేపథ్యం కూడా చూసాం. ఇప్పుడు ఒకవేళ అదే ముందు చెప్పుకున్నట్టే కేంద్ర మంత్రి భర్తీ చేయాలనుకుంటే కనుక పవన్ కళ్యాణ్ దాదాపుగా తీసుకునే అవకాశం ఉంది. తీసుకోవడం ద్వారా పూర్తిగా జాతీయ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ద్వారా భారతీయ జనతా పార్టీ చక్రం తిప్పాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ దీని మీద ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే బీజేపీ చెప్పేదాన్ని ఆయన తిరస్కరిస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆ స్పెక్యులేషన్స్ అవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి మరికొన్ని రోజులు ఆగితే మాత్రం దీని మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. సచిన్ రైట్ రాజేష్. సో మొత్తంగా అయితే మాత్రం కేంద్ర కేబినెట్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారా? జాతీయ రాజకీయాల్లోకి చక్రం తిప్పేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం కాబోతున్నారా? త్వరలోనే పవన్ కళ్యాణ్కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోందా? దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. అందుకే ముందస్తుగా నాగబాబుకి ఏపీ కేబినెట్లో చోటు కల్పించాలంటూ చర్చ జోరందుకుంటోంది. పవన్ను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది అనేది మరొక అంశం. ఇక పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఈ అంశం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ప్లాన్లో భాగంగానే జాతీయ అంశాలపై తరచూ పవన్ రియాక్ట్ అవుతున్నారు. ఇటు తిరుమల లడ్డూ వివాదం కావచ్చు, దాంతోపాటు బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల అంశం కావచ్చు, దాంతోపాటు తిరుమల లడ్డూ వివాదం సందర్భంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంశాలపై పవన్ గొంతెత్తిన సందర్భానికి సంబంధించి అనేక అంశాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. దాంతోపాటు కేంద్ర కేబినెట్కి సంబంధించి ఇటు జనసేన నుంచి కూడా ఒక వ్యక్తి ఉంటారు, లేకపోతే జనసేనకు సంబంధించి కూడా ఒక బెర్త్ ఉంటుందంటూ కూడా చాలా జోరుగానే చర్చ జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో ఇటు జనసేన నుంచి ఒక్కరు కూడా అంటే మిత్రపక్షంలో ఉన్న నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి 2 ఉన్న సందర్భాన్ని చూసాం. సో ఇటువంటి తరుణంలో జనసేనకు సంబంధించి ఎందుకు కేబినెట్ బెర్త్ లేదు అనే చర్చ జరుగుతుంది. బహుశా ఒక లాంగ్ రన్లో మరి ముఖ్యంగా పవన్ న్యూ క్యాబినెట్లోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే చర్చ జోరందుకుందా అనే అంశానికి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు రీసెంట్గా కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంలో కాస్త చిరునవ్వులు చిందిస్తున్న ఇద్దరి కాన్వర్జేషన్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. కొద్ది రోజులుగా ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్స్ మొదలయ్యాయి. ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు, ఇటు బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల మీద ఆయన రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం.
ఆయన మాట్లాడిన సందర్భంలో ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆయన వెళ్ళినప్పుడు కాంగ్రెస్ మీద మాటల దాడులు జరిగాయి, ఆయన నుంచి మాటల యుద్ధం కొనసాగిందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ నేషనల్ పర్స్పెక్టివ్లో నేషనల్ వ్యూలో కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ ఆయన ప్రచారం చేశారు. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేశారు. అక్కడ కూటమి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అక్కడ విజయం సాధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఇటు జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పవన్ని కనుక జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ చేయగలిగితే అది మరింత ఓట్ బ్యాంక్ని సాధించి పెట్టొచ్చంటూ ఆ వ్యూతో ఉన్నట్టుగా తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర కేబినెట్లోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్ళబోతున్నారు అనే ఆసక్తికర చర్చ జరుగుతుంటోంది. మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇటు కేంద్ర కేబినెట్లోకి వెళితే ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, ఆయన కేంద్ర కేబినెట్లోకి వెళితే అంటే ఇటు జాతీయ రాజకీయాల్లోకి వెళితే జనసేనకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉండొచ్చు అనేది మీ పర్స్పెక్టివ్ ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నించండి. మీరేమనుకుంటున్నారు ఇక్కడ జనసేనకు సంబంధించి మరి ముఖ్యంగా నాగబాబుని కేబినెట్లోకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోకి తీసుకోవడం దీనికి కారణం ఏంటి కూడా చర్చ జరుగుతుంటుంది. సో ఇన్ని ప్రోస్ అండ్ కాన్స్ సాధ్యాలకు సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే